హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం మార్నింగ్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఓట్స్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఓట్స్ ఇంకా ఎగ్ ఉండడం వల్ల మనకి ఒక్కటి తిన్నా చాలా హెవీగా ఫిల్లింగ్గా ఉంటుంది. ఓట్స్లో ఫైబర్ ఉండడం వల్ల నిదానంగా డైజెస్ట్ అయ్యి 3 to 4 అవర్స్ వరకు మనకి ఆకలి వేయకుండా ఉంటుంది. ఈ ఓట్స్ ఆమ్లెట్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు ఓట్స్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న ఓట్స్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో పాలు పోసి ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. ఓట్స్ పౌడర్లో పాలు పోసి ఇలా బాగా కలిపి దానిపై మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ ఓట్స్ నానేలోగా మనం ఎగ్స్ తీసుకొని పగలగొట్టి ఒక గిన్నెలోకి ఎగ్ సొనను తీసుకోవాలి. ఎగ్ సొనని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఓట్స్ ఇంకా ఎగ్ రెసిపీస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పాలు పోసి నానబెట్టి పెట్టిన ఓట్స్ పౌడర్ మిశ్రమాన్ని తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర తరుగు ఇంకా ఎగ్ మిక్చర్ను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడయ్యాక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం కలిపి పెట్టుకున్న ఓట్స్ ఇంకా ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపై మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ ఫ్రై అయ్యాక మూత తీసి దాన్ని మరోవైపు తిప్పాలి. స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మరో 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి నిదానంగా రెండు వైపులా తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే మనకి లోపలి వరకు చక్కగా కుక్ అవుతుంది. ఇలా రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇంకా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఓట్స్ ఆమ్లెట్ రెడీ. దీన్ని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ సూపర్గా ఉంటుంది కాబట్టి పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్.